ప్రజలు తిరస్కరిస్తే నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇవాళ పెద్ద మనిషిని ప్రజాపాలన ఎందుకు పోవాలి? పాపాల భైరవుడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. నీ పదవి కోసం, నీ అధికారం కోసం, నీ ఆకాంక్ష కోసం ఆనాడు 1983 చరిత్ర వెనక్కి వెళ్ళి ఆయన పుట్టు పూర్వతరాలు పుట్టు మచ్చలు ఇవ్వాలి. ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఆయన నీతేంది, ఆయన జాతేంది, ఆయన దోస్తేందో ఇవాళ మీ అందరి ముందర నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, 1983లో తుమ్మల నాగేశ్వరరావు గారు సజీవ సాక్షి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాది పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచి నాదెండ్ల భాస్కరరావుతో జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కరరావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తయింది. నేను అడుగుతున్నా పెద్ద మనిషిని, ఈ 40 ఏళ్ళు జగిత్యాల నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 14 ఎన్నికల్లో 11 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ, 14-15 సార్లు బీఫామిస్తే దుఃఖాన్ని దిగముంగుకొని ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచిన నిన్ను, నాదెండ్ల భాస్కరరావు అనుచరుడైన నిన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను భుజాల మీద మోసిన మాట నిజం కాదా? పల్లకిలో అసెంబ్లీకి పంపిన మాట నిజం కాదా? మిత్రులారా, 40 ఏళ్ళు నీ కోసం, నీ పదవి కోసం, నీ కుటుంబంలో జడ్పీటీసీ, ఎంపీపీ ఏ పదవి వచ్చినా నీ కుటుంబానికి ఇచ్చుకున్నా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మౌనంగా నీ కుటుంబానికి ఊడిగం చేసిన మాట నిజం కాదా? గ్రామంలో ఉన్నోడు గ్రామంలో ఉండాలి, మండలంలో ఉన్నోడు మండలంలో ఉండాలి, జిల్లాలో ఉన్నోడు నియోజకవర్గంలో ఉన్నోడు నియోజకవర్గంలో ఉండాలని పాపంది చేసింది నువ్వు కాదా? మొన్న నేను జగిత్యాల కార్యకర్తలు కలిస్తే ఒక్కొక్కరు తమ కష్టాలను మనసు విప్పి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యపోయినా. గాంధీ భవన్ చూసి ఒక నాయకుడు చాలా సంవత్సరాల తర్వాత మెట్రోలో పోతుంటే గాంధీ భవన్ కనిపిస్తే ఆనందంతో కన్నీళ్లు గారిని ఆనంద బాష్పాలు గార్చిన మెట్రోలో నన్ను ఇట్లా గాంధీ భవన్ చూసిన మా నాయకుడు ఎన్నడూ నన్ను గాంధీ భవన్కు తీసుకుపోలేదని చెప్తుంటే నాకు నిజంగా మనసులో కలుక్కుమన్నది. ఇట్లాంటి కర్కోటకులైన నాయకులు ఉంటారా అని. అలాంటి నాయకుని కూడా జగిత్యాల ప్రజలు 14 సార్లు బీమాఫీ ఇస్తే ఎన్నో సార్లు ఓడిపోయినా వదలకుంటేనే ఆయన వెనకాల నిలబడి, ఆయన గండగా నిలబడి ఆయన భుజాల మీద మోస్తే ఒక్క ఏడాది పదవి లేకపోతే మీ గుండెల మీద దాన్ని మిమ్మల్ని మోసం చేసి పారిపోతాడా అని నేను అడుగుతున్న. మిత్రులారా, ఇది న్యాయమా? ఇదేనా నీ జాతి, నీ నీతి? ఈ వయసులో నువ్వు 40 ఏళ్ళు నీ జెండా మోసి నిన్ను మోసిన కార్యకర్తల గుండెల మీద దాన్ని మోసం చేసి శత్రువు సంతను చేరుతావా? శత్రువు సంకలు చేరి ప్రజాపాలన పోవాలంటావా? ఇట్లాంటోడు పెడితే పెళ్లి కోరుకున్నాడంట, పెట్టకపోతే సాగు కోరుకున్నాడంట. ఇంతకంటే ఉదాహరణ ఇంకేమన్నా ఉందా? నేను అడుగుతున్న పెద్ద మనిషిని, ఈ ప్రజాపాలన ఎందుకు పోవాలి? 10,000 కోట్ల రూపాయల ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి పోవాలన్నా మా అక్క